హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, అసాధ్యం అనే భావనను మనసులో నుండి తొలగించడమే విజయానికి తొలిమెట్టు. ఇక మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, అలాగే ఇక బంధం విలువ కూడా తెలుసు. నిజమే కదండి. ప్రాణం విలువ కూడా తెలుసు. ఎన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం ఎందుకు తెలియడం లేదు? కాలం దేన్ని సరిచెయ్యదు. ఇక మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. నిన్ను వద్దు అనుకున్న బంధాల ముందు ఇక ఎప్పటికీ జాలిగా నువ్వు నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం ఎప్పుడూ పరితపించిపోకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ నువ్వు వదులుకోకు. కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకు అంటే, నిన్న అనేది మనది కాదు, గడిచిపోయింది. కాబట్టి రేపు మనది కాదు, జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ క్షణం మాత్రమే మనది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఇక నువ్వు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని కాస్త గ్రహించు. అర్థమైంది కదండి? అలాగే కష్టపడే వారికి చిన్న చిన్నగా కష్టాలు దూరం అవుతుంటాయి. ఇక అందుకే కష్టపడండి, కష్టాలను దూరం చేసుకోండి. ఇక నేను మూర్ఖుణ్ణి అని తెలిసినవాడు జ్ఞాని, అలాగే నేనే జ్ఞాని అనుకునేవాడు ఇక వాడే మూర్ఖుడు. మనసును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి. అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి. ఉత్తమంగా మనం జీవించాలి అనుకుంటే ఇక అందుకు తగ్గ ప్రయత్నం కూడా చెయ్యాలి కదా. అర్థమైంది కదండి? కాబట్టి ప్రయత్నించండి. భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ ఎదగలేవు. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు. అలాగే గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తరువాత ఏం చెయ్యాలో నీకు నేర్పిస్తుంది. బ్రతకడం వేరు, జీవించడము వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, కానీ అది జీవించడంలో అయితే సంతృప్తి, అనుభూతి ఉంటుంది. గుర్తుంచుకోండి. సో చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.